మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 2 అన్ని భాషల్లో సూపర్ హిట్గా నిలిచాయి. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2, 2026న విడుదలకు రెడీ అవుతుండగా హిందీ దృశ్యం 3 అక్టోబర్ 2, 2026న రిలీజ్ కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగు దృశ్యం 3 వాయిదా పడుతుందా లేక పూర్తిగా ఆగిపోతుందా అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా వెంకటేష్ మాత్రం వరుస కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా షూటింగ్ డిసెంబర్ 2025లో మొదలైంది. ఇది ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. 2026 దసరాకి థియేటర్స్లోకి రాబోతోంది. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్తో మరో సినిమా చేసే ఛాన్స్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించాడు. వరుస విజయాలతో అనిల్ రావిపూడి తన సంక్రాంతి సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ 10వ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాంను తెరకెక్కించనున్నాడు. సో ఈ లెక్కన వెంకీ చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగు దృశ్యం 3 చేసే ఉద్దేశంలో లేడని సమాచారం. మరి దృశ్యం 3ని అలా వదిలేస్తాడో లేక మధ్యలో ఎప్పుడైనా డేట్స్ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే దృశ్యం 3 లేనట్టే. మాస్ మహారాజా రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి సినిమాలో తన గ్లామర్తో నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. అలాగే డింపుల్ హయాతీకి డేవిడ్ అనే వ్యక్తితో గతంలోనే రహస్యంగా వివాహం జరిగిందని, వారిద్దరూ చాలా కాలంగా భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. కొంతకాలం క్రితం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ కావటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లిపై వస్తున్న వరుస కథనాలకు చెక్ పెడుతూ డింపుల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఒక క్లియర్ వివరణ ఇచ్చారు. గత కొంతకాలంగా నాపై అనేక అబద్ధపు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నాకు పెళ్లి అయిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నాకు ఇప్పటి వరకు వివాహం కాలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా విశేషాలు ఉంటే నేనే స్వయంగా అందరికీ తెలియజేస్తాను. దాచుకోవాల్సిన పని లేదు. దయచేసి ఇలాంటి రూమర్లను మాత్రం సృష్టించొద్దు, నమ్మొద్దు అని ఆమె ఘాటుగా స్పందించారు. కేవలం డేవిడ్తో సన్నిహితంగా ఉండటం వల్లే ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించారని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇక ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, పెళ్లి గురించి ఆలోచించే సమయం ఇంకా రాలేదని ఆమె ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో డింపుల్ హయాతి సింగిల్ అని క్లారిటీ రావడంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. మహారాష్ట్రలో జరగనున్న అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ ఏడాది పద్మపాణి పురస్కారాన్ని ఇళయరాజాకు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దశాబ్దాలుగా వేల సంఖ్యలో అద్భుతమైన పాటలను అందించి కోట్లాది మంది సంగీత ప్రియులకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఛత్రపతి సంభాజీ నగర్లో జరగనున్న ఈ చలన చిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో భాగంగా దేశ విదేశాలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో ఇళయరాజా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కాగా ఈ గౌరవం ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో మరొక కలికితురాయిగా నిలవనుంది. పద్మపాణి పురస్కారంలో భాగంగా ఇళయరాజాకు ఒక జ్ఞాపికతో పాటు గౌరవ పత్రం అలాగే 2 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ గీతా రచయిత జావేద్ అఖ్తర్, విలక్షణ నటుడు ఓం పూరి, ప్రఖ్యాత దర్శక రచయిత్రి సాయి పరాంజ్పే వంటి దిగ్గజాలు అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇళయరాజా పేరు చేరటం పట్ల ఆయన అభిమానులు, సంగీత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాటలకే కాకుండా నేపథ్య సంగీతంలో వినూత్న ప్రయత్నాలు చేస్తూ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తికి ఈ పురస్కారం దక్కడం సముచితమని ఇండస్ట్రీ వర్గాలు కొనియాడుతున్నాయి. ఇక ఈ వేడుక కోసం అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దండోరా. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్స్కి అనుకున్న విజయాన్ని ఇవ్వలేదు. అనేక సినిమాల మధ్య పోటీగా రావటంతో ఓ మోస్తారుగా ఆడింది. ఇక ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో OTT స్ట్రీమింగ్కు వచ్చింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాను వీక్షించి సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో దండోరా టీంను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ప్రశంసలతో యూనిట్ ఉబ్బితబ్బెబవుతోంది. ఎన్టీఆర్ ట్వీట్కు దర్శకుడు మురళీకాంత్కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్టీఆర్ అన్న మీరు నా సినిమా చూశారు, నా పేరు పలికారు, ఇది చాలన్నా, షివరింగ్ అవుతున్నా అన్నా అని ఎమోషనల్ అయ్యాడు. అటు నిర్మాత బెనర్జీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్నా ఇది మాకు అసలైన విజయం అని భావోద్వేగం ఫీల్ అయ్యారు. మరోవైపు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నుంచి దండోరా వంటి చిన్న సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేయటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఎన్టీఆర్ ట్వీట్ ప్రభావంతో దండోరా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతూ విశేషమైన స్పందనను అందుకుంటోంది. బలమైన కథాంశం, నటీనటుల నటనతో పాటు ఎన్టీఆర్ లాంటి స్టార్ ప్రశంసలు దండోరా సినిమాకు కొత్త ఊపునిచ్చాయని చెప్పొచ్చు. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమె పారితోషికం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ అని, ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో వసూలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె రేంజ్ని బట్టి ఇలాంటి వార్తలు రావటం కామన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై రష్మిక చాలా సరదాగా, అంతే స్పష్టంగా స్పందించారు. నేను ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటానని అందరూ అనుకుంటున్నారు, కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. నేనేమి హీరోని కాదు కదా అంత భారీ స్థాయిలో పారితోషికం తీసుకోవడానికి అంటూ ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆ వార్తలు నిజమైతే బాగుండేదని తాను కూడా కోరుకుంటున్నానని ఆమె తెలిపింది. అలాగే తమ కెరీర్ ప్రయాణం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను రష్మిక ఈ సందర్భంగా పంచుకున్నారు. 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తాను ఇప్పటి వరకు ఒకే రకమైన అంకితభావంతో పనిచేస్తున్నానని ఆమె తెలిపారు. అలాగే భాషాపరమైన హద్దులు పెట్టుకోకుండా కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్పారు. కేవలం డబ్బు కోసమే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని రష్మిక స్పష్టం చేశారు. మొత్తానికి కష్టపడి పనిచేయటమే తన బాధ్యత అని రష్మిక ఈ సందర్భంగా పేర్కొన్నారు.